శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 26వ రోజు 26వ అధ్యాయము. దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపముల వల్ల కలిగిన ప్రమాదములను తెలిపి మిక్కిలి వృత్తాంతములను ఇట్లు తెలియజేసెను. ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువాడు లేకపోవట చేత వైకుంఠమునందున్నటువంటి శ్రీ మహావిష్ణువు కడకు వెళ్ళెను. వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ, బిరుదాంకిత, రక్షింపుము. నీ భక్తుడైనటువంటి ఈడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను. ముక్కోపి అయి మహాపరాధము చేసి తిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తన్నినను సహించితివి. ఆ కాలిగుర్తులు నేటికి నీ వక్షస్థలమునందున్నవి. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తుని శాపమునిచ్చిన నన్ను కూడా రక్షించుము. ఓ శ్రీహరి, శ్రీచక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నది అని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములుగా ప్రార్థించను. ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియములు. నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు. నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుండురా. నేను త్రికరణము చేత బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతి యుగమునందు గో, దేవ, బ్రాహ్మణ, సాధుజనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగినటువంటి రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ గావింతును. నీవు అకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచము యందు గల ప్రాణ సమూహము నా రూపమునే చూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విషయములు దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల 12 ఘడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానము మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను? చాతుర్వర్ణ్యముల వారికి భోజనం నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతిని, పవిత్రతకు చేయదగినది కదా. జలపానం అనరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసిన వాడు కాని నిన్ను అవమానించటకు చేయలేదు. నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతపరచాలని చూసెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాప ఫలము 10 జన్మలలో అనుభవించుందని పలికిన వాడని నేనే. అతడు నీ వలన భయము చేత నన్ను శరణు వేడుచుండెను. కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేదు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్తి కోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వాణిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారింపవలదు. ఆ లోకోపకారానికై నేను అనుభవింతును. ఆ శాపములు లోకోపకారానికై నేను అనుభవింతును. అదెట్లనని నీ శాపములలోని మొదటి జన్మ మత్స్య జన్మను, నేను ఈ కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకును మత్స్య రూపం ఎత్తుదును. మరికొంత కాలమునకు దేవదానుల క్షీరసాగరమున మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమును నా వీపు మీద మోసెదను. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధించేదను. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశుముని చంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండి పారద్రోలబడినటువంటి ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుకొనుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోక కంటకములైనటువంటి రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘునందనుడైనటువంటి రాముడనై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణునిగను, కలియుగమున బుద్ధుడుగను, కలియుగాంతమున విష్ణుచిత్తుడను, విప్రుని ఎంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మదేశులనందరను మట్టుబెట్టదును. నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన 10 జన్మలు ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువానికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము. 26వ అధ్యాయము 26వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. ఓం శాంతి.